పెళ్లి మా శ్రీరామ్ ఇష్టపూర్వకంగానే జరుగుతుందని మీకు నిరూపిస్తాను. మీరు చెప్పారుగా, చాలండి. ఇంకా నిరూపించడం ఎందుకు? అనుమానం అనేది పుట్టకూడదు. పుట్టాక దాన్ని చంపేయాలి. లేకపోతే రెండు కుటుంబాలకి మంచిది కాదు. నాతో రండి. ఈ విషయాన్ని పెద్ద చేయడం ఎందుకులేండి? నేను ఈ పని చేస్తోంది మీకోసం కాదు, నా కోడలి కోసం. నిశ్చితార్థం అప్పుడు తను సంతోషంగా ఉండాలి, ఇలా ఉండకూడదు. రండి. ఏమండి, ఏంటిదంతా? అక్క చూసిందంటే చెప్పినట్టే, చెప్పిందంటే చేసినట్టే. ఇంకేం మాట్లాడదు. ఫాలో మీ. ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించడం ఎందుకు? పదండి అమ్మా. సీతాలు అమ్మా, ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అలాగేనమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా అన్నయ్య తనకు నచ్చిందని చెప్పలేదుగా, ఇంకెందుకు ఫీల్ అవుతావు? నచ్చలేదని కూడా చెప్పలేదు కదా. శ్రీరామ్, ఏంటమ్మా? శ్రీరామ్, నీకీ పెళ్లి ఇష్టమో కాదో ఇక్కడ కొంతమందికి తెలియాలి. నీ నోటితోనే అమ్మాయి నచ్చిందని, పెళ్లి ఇష్టమని చెప్పు. ఎంత ముద్రో చూడు. నచ్చిందా లేదా అని అడగకుండా నచ్చిందని చెప్పు అంటుంది. ఆ ప్రశ్న ఇప్పుడు అడగడం ఏంటమ్మా? అది ఇంతమంది ముందు. బావగారు, ప్రశ్న ఎప్పుడు అడిగామన్నది కాదు, సమాధానం ఏంటనేదే ఇంపార్టెంట్. నువ్వు చెప్పు. అన్నయ్యకి ఇది మంచి ఛాన్స్. నువ్వు అంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. సిగ్గుపడ్డానికి నువ్వు ఆడపిల్లవి కాదు, ఇవి పెళ్లి చూపులు కాదు. చాలా మంది నోళ్లు ముయించాలంటే నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయరనుకుంటాను. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించండి. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఇబ్బంది పడతాం వాడు తెలియదు. ఈ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఆడపిల్లి వాళ్ళు మనకి ఎంతుంటే, మగపిల్లి వాళ్ళు వాళ్ళకెంతుంటుంది? అమ్మా, ఇక నువ్వేం మాట్లాడుకో. ఇక్కడ కాపురం చేయాల్సింది అది. నువ్వు ఈ పెళ్లి వరకు ఎలాంటి పొరపాటు చేసినా అది శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మర్చిపోకు. అలాగే తల్లి, మహిళా బిల్లు సంగతి దేవుడెరుగు. ఇంట్లో నేను మాట్లాడే హక్కు ఆడవాళ్ళకి ఎప్పుడొస్తుందో. ఇక్కడేం చేస్తున్నావు? గదిలో మాట్లాడుకునే మాటలు వింటున్నావా? రామరామా, ఉడతకెందుకు ఊళ్ళ పెత్తనాలని సామెత కనిపెట్టింది నేనండి. అయినా మీ సంగతులు నాకెందుకండి? మరి ఇక్కడేం చేస్తున్నావు? మీరు లోపల ఉన్నారని. అయితే నీ సేవలో లోపల ఉన్న వాళ్ళకి అందించు. అసలే వేడిగా ఉన్నారు, చల్లబడతారు. తాగడాకే తింటకండి, తినదరగడానికి. ఏమండి, ఒక విషయం చెప్తా, మీరేమనుకోరుగా? ఆహా, 2 విషయాలు చెప్పు. పెళ్లి కొడుకు విషయంలో మీరు 100% కరెక్ట్ అండి. థ్యాంక్స్. అంతా బాగానే ఉంది, కానీ కాసేపట్లో ఎంగేజ్మెంట్ ఉంది. ఈ లోపలే నువ్వేదో ఒకటి చెయ్యి, లేదంటే ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఇంటి పరువు అది ఇది అంటూ నానా రభస చేస్తారు. ఆ ఛాన్స్ లేదులేవే. మీ అమ్మ 2 నిమిషాల్లో మీ అన్నయ్య చేత తనకు కావలసింది ఎలా చెప్పించగలిగిందో, నేను 5 నిమిషాల్లో తను నన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పిస్తాను. ఆర్ యు ష్యూర్? 100%. నువ్వు ఎలాగైనా మీ అన్నయ్యతో 5 నిమిషాల అపాయింట్మెంట్ అరేంజ్ చేయి. అతని చేత ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. అలాగే.